శ్రీమతి నమః. రేపు కృష్ణాష్టమి అంటే స్మార్తులు వీళ్ళందరూ రేపు చేసుకుంటారు. శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి ఏమో మంగళవారం నాడు, అంటే మేము నక్షత్రం ప్రకారంగా చేస్తాం అన్నమాట. మరి రేపు కృష్ణాష్టమి కదా, చాలా మంది చేస్తారు. ఈ కృష్ణాష్టమి పూజ అందరూ చాలా మంది చెప్పుంటారు. అలాగే నివేదనగా ఏది సమర్పణ చేయాలి అనేది కూడా చాలా మంది చెప్పుంటారు. కానీ ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి రోజున ఒక ప్రసాదాన్ని మాత్రం ఖచ్చితంగా మనం నైవేద్యంగా సమర్పణ చేసుకోవాలన్నమాట. అది ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ రోజున యశోదమ్మ బాలింత కదా, ఆ యశోదమ్మ కోసం ఈ ప్రసాదాన్ని సమర్పణ చేస్తారు. అలా ప్రతి కృష్ణాష్టమికి ఈ ప్రసాదాన్ని కృష్ణుడికి నివేదనగా సమర్పణ చేయటం అలవాటుగా వచ్చేసింది. ఈ ప్రసాదాన్ని గనక మామూలుగా మనం చేసేసుకుని నిలవ ఉంచుకుంటే, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు పరగడుపున కాస్త ఇంత చింతగింజ మోతాదును కనుక వేసుకున్నాము అంటే నడుము నొప్పి తగ్గుతుంది. అజీర్ణం ఎవరికైనా ఉంటే అజీర్ణం తగ్గుతుంది. ప్రతిరోజు చిన్న చింతగింజంత కాయాన్ని వేసుకుంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే ఏ ఆయుర్వేద మందైనా సరే కొన్ని రోజులు మాత్రమే వాడాలి, ఆ తర్వాత వాడకూడదు. అలాగే ఇది వేడి చేస్తుంది కాబట్టి చాలా తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు కాయం ప్రసాదం అంటే శ్రీకృష్ణ జన్మాష్టమికి మనం కాయం ప్రసాదం చేస్తాము అని అనుకున్నాం కదా. కిందసారి వీడియోలో చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు ఆ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలి చెప్పండి అని. నాకు అప్పుడు వీలు లేకపోవటం వల్ల చెప్పేసాను పదార్థాలు ఎలా ఎలా చేసుకోవాలి అనేది. కానీ ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ కాయం ప్రసాదం, దీన్ని కాయం ప్రసాదము అంటారనమాట. దానికి ధనియాలు, జీలకర్ర, బెల్లము, అలాగే మిరియాలు, వాము, సొంఠి ఇవి కావాలి ప్రసాదానికి. దీంతో పాటుగా కరక్కాయ కూడా కావాలి. నా దగ్గర కరక్కాయ లేదు కాబట్టి నేను మీకు చూపించటం లేదు. మీరు ప్రసాదం చేసుకునేటప్పుడు మాత్రం కరక్కాయ మర్చిపోకండి. అలాగే షాపుల్లో ఒకవేళ మీరు ఈ ప్రసాదానికి కావలసిన పదార్థాలన్నీ మర్చిపోతే గనక కిరాణా కొట్లో కాయం ప్రసాదానికి కావలసిన పదార్థాలు అంటే మీకు ఈ మధ్య పొట్లం కట్టేసి వచ్చేస్తుంది అనమాట. ఆ పొట్లం తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే ఇంట్లో విడివిడిగా ఇలా సామాన్లు ఉన్నప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఒక మెజర్మెంట్ తీసుకోండి. మీరు ఈ కప్పుతో తీసుకుంటే అన్ని ఈ కప్పుతో తీసుకోవాలి. కానీ ఇంత కప్పు చాలా పెద్దదైపోతుంది. ఒక స్పూన్ తో తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే కృష్ణాష్టమికి మాత్రమే ప్రసాదం కాబట్టి ఈ స్పూన్ తో తీసుకుంటే సరిపోతుంది. ఈ స్పూన్ ధనియాలు అయితే ఈ స్పూన్ జీలకర్ర, అదే స్పూన్ తో మిరియాలు, అదే స్పూన్ తో 2 స్పూన్లు వాము తీసుకోవాలన్నమాట. వాము మాత్రం కాస్త ఎక్కువ వేసుకోవాలి. అలాగే బెల్లం మాత్రం 100 గ్రాములు ఉండాలి. మరి సొంఠి కూడా ఏం చేయాలి అంటే సొంఠిని కూడా చితక్కొట్టేసి మనకి ఈ స్పూన్ లో వేసుకుని ఈ స్పూన్ ఎంత వస్తుందో అంత స్పూన్ లెక్కగా తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకుని మెజర్మెంట్స్ కదా మనం తీసుకున్నాం. దాంతో పాటుగా ఒక అర చెక్క కరక్కాయ తీసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను పదండి. ప్రసాదం చేయడానికి ఎప్పుడైనా సరే ఎత్తడి గిన్నె వాడాలి, స్టీలు అవి వాడకూడదు. నేను ఇప్పుడు ప్రసాదం చెయ్యట్లేదు, మీకు చూపిస్తున్నాను కాబట్టి స్టీల్ గిన్నెలో మాత్రమే చూపిస్తున్నాను. ఇందాక మీకు ఆవు నెయ్యి చెప్పడం మర్చిపోయాను. ప్రసాదం చేయడానికి ఆవు నెయ్యి కూడా ఉండాలన్నమాట. ఇందాక చెప్పాను కదా ధనియాలు జీలకర్ర ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే మిరియాలు కూడా వేసేద్దాం. స్టీల్ దాంట్లో చేస్తే మాడిపోతుంది కాబట్టి కాస్త ఎత్తడిది తీసుకోండి. అలాగే ఇప్పుడు వాము 2 వంతులు అని చెప్పాను కదా. పిల్లలకు కూడా పొద్దున్నే కాస్త వేడివేడి అన్నంలో వాము వేయించేసి పొడి చేసేసి నెయ్యి వేసుకుని ఒక ముద్ద పెడితే ఎటువంటి అజీర్ణము చేయదు. కాకపోతే ఎక్కువ తినకూడదు, వేడి చేస్తుంది కాబట్టి. మీకు ఇలా అన్ని కలుపుకుని వేయించుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది అని అనుకుంటే కనుక ఒక్కొక్కటి వేయించుకుంటే అసలు ఏది మాడిపోకుండా ఉంటుంది. దీంతో పాటు కరక్కాయ చిన్న ముక్క వేసుకోవాలి. ఒక కరక్కాయ ఇంత కరక్కాయ ఉంటుంది, కరక్కాయ అందులో సగం ముక్క కొట్టుకుని వేసుకోవాలన్నమాట. సొంఠి వేస్తున్నాను. మొత్తం ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే ఇదంతా వేగడానికి. ఆపేసాక ఇదనమాట కాస్త చల్లారే వరకు ఉంచాలి.
ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. అప్పుడు ఇలా పొడి వస్తుంది మొత్తం అంతా. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కాస్త నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకుని ఈ పొడంతా అందులో కలిపేయాలి. సిమ్లో పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఆపేసి చల్లారిన తర్వాత దీన్ని ఇలా ఉండల కింద చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా ఉండల కింద చేసుకో. కాస్త నెయ్యి ఎక్కువైంది, మీరు తక్కువ వేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది నెయ్యి. ఇది ప్రసాదం. కాస్త నెయ్యి ఎక్కువైంది, ఈ 1 స్పూన్ మెజర్మెంట్ కి 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. అది ఆవు నెయ్యే వేసుకోండి, ఆవు నెయ్యి వేస్తేనే మంచిదనమాట. బెల్లం కూడా పాత బెల్లం మాత్రమే వేసుకోండి. వీటిల్ని ఇలా ఉండలు చేసి ఒక డబ్బాలో పెట్టుకుని నిలవ ఉంచుకుని పొద్దున్నే కూడా తినచ్చు. ముఖ్యంగా బాలింతలకు ఇది పెడితే పాలు పడతాయి, అలాగే నడుం నొప్పి బాగా తగ్గుతుంది అనమాట. ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నోట్లో ముందు వేసేసుకుని రుచి చూడడము, వాసన చూడడం కూడా మనం చేయకూడదు అనమాట. వాసన కూడా పీల్చకూడదు. శ్రద్ధగా మనం ఎప్పుడు ప్రసాదాన్ని చెయ్యాలి. ఇది కృష్ణాష్టమి ప్రసాదం. నెయ్యి మాత్రం 1 స్పూనే వేసుకోండి, ఎక్కువ స్పూన్ వేయకండి. నేను పొరపాటున 3 స్పూన్లు నెయ్యి వేసాను, అందుకే నెయ్యి ఎక్కువైపోయింది ఇది.